సో గైస్ ఎప్పుడు మేకప్ వేసుకున్నాడే ఆ సోది అంతా కాదు. ఫస్ట్ మనం పిజ్జా చేద్దాం. చూసారా గైస్, కెమెరా మీదకి పిజ్జా వేసుకుంటుంది. దీనికి అవసరం ఆ యూట్యూబ్ ఛానల్. ఏం కాదు, మొన్న ఎవరో మైనస్ తిని చచ్చిపోయారంట. నువ్వు కూడా చచ్చిపోతే ఒక పీడ పోతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ నాదే. హాయ్ గైస్, హలో. మా అక్క లేదు, అందుకని చెప్పి నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సరే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై యూట్యూబ్ ఛానల్, ఇది నా యూట్యూబ్ ఛానల్. నీ యూట్యూబ్ ఛానల్, నీ యూట్యూబ్ ఛానల్, ఇది నా యూట్యూబ్ ఛానల్. ఎందుకు ఇవ్వాలా? ఇట్స్ మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు మేకప్ వేసుకున్నాడేనా? ఇంకా నా యూట్యూబ్ ఛానల్ అంట. అది కాదు, ఇది నా యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఇవాళ మా అక్క చేయదంట, నేనే చేద్దాం అనుకుంటున్నా. డిషెస్ చేయాలంటే చెప్పండి నాకు, నేను కానీ ఎట్లాగో వేస్ట్ పానకంలో పుడకలాగా అనమాట, తీసి పక్కకి తీసాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, చెప్పు. కొట్టినావు కదా, నువ్వే చేసుకో. ఇంకా నేనెందుకు పట్టుకో, ఇగో కెమెరా తీసుకో. అంటే ఇప్పుడు నీ చైన్ వస్తుందని చెప్పి నన్ను పెట్టుకున్నావా ఇప్పుడు ఇలా? లేదంటే నేను కాదా ఇలా? అక్కడ మాట్లాడు. సరే చెప్పు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆడే తమిళ చూసే ఉంటారు. చెప్పేంది అది? అసలు ఇట్స్ ఏ ఓట్స్ పిజ్జా అనుకున్నాము, కానీ ఓట్స్ పిజ్జా కాకుండా నార్మల్ పిజ్జా. చూడండి గైస్, నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఆన్ చేసిండు. అసలు అది కాదు గైస్, ఏంటంటే నేను చెప్తా కదా. ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓట్స్ కేక్ లాగా ఓట్స్ పిజ్జా చేద్దాం అనుకున్నాం అనమాట. కానీ లాస్ట్కి ఆమెకి ఏమైతే అసలు ఏం చేయడానికి వస్తలేదు. నేనే మొత్తం చేయాలంటే నా వల్ల అయితే లేదు. అది కాదు, ఇక్కడ నువ్వు పుడక లెక్క సో లాస్ట్ మీరు చూసినారు కదా ఎట్లా చేసిండో ఓట్స్ కేక్. దరిద్రం. నేను చూడలేదు అసలు. మిల్క్ ఎక్కువ వచ్చింది, మీరు చూసిరు కదా. నేను తర్వాత చూసిన మిల్క్ ఎక్కువ వేసింది. చూడ నేను కొంచెమే. సరే అవన్నీ కాదు, ఇప్పుడు అది ఎట్లాగో వేస్ట్ అయిపోయింది. పిజ్జా అన్న మంచిగా చేసాము ఈసారి. పిజ్జాస్ ఒక్కొక్కటి వెరైటీ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాము. ఒక పన్నీర్ పిజ్జా ఒకటి. ఛానల్ నాదన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను, నువ్వెందుకు? కాదు, నీ పేరు చేంజ్ చేస్తా. మన ఛానల్ పేరు చేంజ్ చేస్తా, నా పేరు పెట్టుకుంటే. ఇవాళ అసలు ఏం చేద్దాం అనుకో డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ ఓట్స్ కేక్ అన్నాడు, మళ్ళీ పిజ్జా అన్నాడు. ఇప్పటికిప్పుడు పిజ్జా ఆర్డర్ చేయించిండు జెప్టోలో. పైసలు లేకపోతే ఆన్లైన్ ఫోన్ కానీ ఓటీపీ పెట్టి లాగిన్ చేసి వీడు డిసైడ్ అయ్యాడు. ఇప్పటికిప్పుడు జెప్టోలో ఆర్డర్ చేసి పిజ్జా చేద్దాం. అది కాదు, ఫస్ట్ మనం పిజ్జా చేద్దాం. మనం కాదు, నేను చేస్తా పిజ్జా. నువ్వు చెయ్యకు, నుండి వేస్ట్ అలా. నువ్వేం చెయ్యకు. సరే నేనే చేస్తా. బాగా సో గైస్, we will do pizza today. సో పిజ్జా కావాల్సినవి 3 ఉన్నాయి. ఎన్ని పీసులు చేస్తావు? 3 కాదు, టోటల్ 6. సరే గైస్, సో 2 పిజ్జా తోటి పన్నీర్ పిజ్జా చేద్దాం. 2 పిజ్జా తోటి టమాటో పిజ్జా చేద్దాం. టమాటో ఎంతో తెలుసా? కేజీ 8 రూపీస్. నువ్వు తెస్తలేవు, అవి డాడీ తీసుకొస్తాను. పైసలు నావే, నీవి కాదు. డాడీ పైసలు పెద్ద నువ్వు తెచ్చి పెట్టినట్టు ఆనియన్స్ కేజీ చూసారు. ఆనియన్స్కి 60 రూపీస్. టమాటోస్ ఏమో 60 రూపీస్. మన మార్కెట్కి వెళ్ళి టమాటోస్ లేకుండా వచ్చింది, టమాటోలు వేస్ట్ చేస్తున్నాడు. చూసుకొని పన్నీర్ ఉంది, పన్నీర్ పిజ్జా. ఇదేమో ఆనియన్ పిజ్జా, ఇదేమో ప్లెయిన్ పిజ్జా. ఇదేమో వెజిటబుల్ పిజ్జా. వెజిటబుల్ పిజ్జా అంటే కాకరకాయ అన్నావు, కాకరకాయ వేస్తావా? ఎందుకు 50 పైసలు? ఓహో, ఇది భలే ఉంది అబ్బా. మంచిది. కాకరకాయ ఉంది, బీరకాయ ఉంది, పొట్లకాయ ఉంది. అవన్నీ చేయి. చూసారా గైస్, కెమెరా మీదకి పిజ్జా వేసారు పట్టింది. దీనికి అవసరం మా యూట్యూబ్ ఛానల్. నువ్వు అంట అంటే నాటకలు ఇంకా మూసుకొని పిజ్జా స్టార్ట్ చేయి. తెలుస్తుంది ఎవరు తిన్నారు అవన్నీ ఎందుకని. ఓకే గైస్, మనం ఇవాళ పిజ్జా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పన్నీర్ పిజ్జా చేద్దాం ఫస్ట్. నాకు ఇప్పుడు ఏం కాదు చెప్తాను, నువ్వే తీసుకొస్తా. సరే ఓకే, ఫస్ట్ ఏం చేస్తావు అంటే టమాటో సాస్ టమాటో సాస్ ఏమే ఉంది, మయోనీస్, ఏమే ఉంది, ఇంకా చీజ్ ఏమే ఉంది. సో ఫస్ట్ పన్నీర్ అన్నాం కదా, పన్నీర్ తీసుకొని రాకు. ఫ్రిడ్జ్లో ఉంది పైన. అసలు ఇదంతా కాదు, నీకు పిజ్జా వచ్చా? నీకు రాదు, నాకు వచ్చు. నేను చెప్పిన తీసుకోండి. కాదు, వీడు పిజ్జా వేయని కలిపి యూట్యూబ్ ఓపెన్ చేసి 15,000 చూసిండు ఇవాళ పిజ్జా ఎలా చేస్తారో.
వీడికి పిజ్జా చేయడానికి రాదు. ఈసారి మళ్ళీ ఫ్లాప్ పిజ్జా అవుతుంది. చూద్దాం ఏం చేస్తారు. ఫ్లాప్ పిజ్జా ఫాల్తూ. అసలు ఏంటంటే మొన్న చూసారు కదా మీరే, అదే ఖరాబ్ చేసింది అంతా. సో అందుకని చెప్పి నేనే చేద్దామని ఫాల్తూ ముఖంది. సో లెట్స్ డూ పిజ్జా టుడే. నీకు చెప్పిన అన్ని తీసుకురా అంటే నువ్వు మమ్మీకి చెప్తున్నావు అదేమని. ఇంకా అలా పన్నీర్ సరిపోతుందా అది? ఎందుకన్నా అంతా మొత్తం తినేస్తావా? నోరాయమన్నా ఇదా కుర్తిలెక్క తింటావా నువ్వు? ఒక ముక్క చాలు. నువ్వు అన్ని మంచిగా వేస్తావు బయట, నేను ఇంట్లో చేసుకొని తింటే తప్ప. తప్పే. చూడు మెంటల్. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయి. కెమెరా ఇంకేం తీసుకురాలి మనం. ఏం కాదు. బై బై. కాదు నువ్వు తెస్తున్నావా మమ్మీతో తెప్పిస్తున్నావా? మమ్మీ చూపిస్తామని నేను ఇట్లా ఆన్ చేసిన కెమెరా. అసలు ఇక ఆమె తీసుకురాదు, అన్ని మమ్మీతో బాగా బలిసింది. ఏదో సత్రకే మొహీడు యాదవ్ అని. సో నేను పిజ్జా మీదకి కావాలన్నా పన్నీర్, ఇంకా నువ్వు తింటున్నావు సరిపోతుందా అన్న, నువ్వేం వేస్తున్నావు సగం మళ్ళీ. ఇంకా దాని మీదకి ఏడా సరిపోతుంది చెప్పడా ఆ పిజ్జా? చూడండి ఎలా తింటుంది చూడు, పంది లెక్క. ఇష్టం పన్నీర్ ఇష్టం అన్నప్పుడు ఇందాక కొంచెం వేసాము అంటే చూడండి గాయస్ ఎలా తింటుందో. పంది ముఖం. మీకు ఐడియా ఉందా గైస్ పిజ్జా ఎలా చేయాలో? మాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏమైంది? టమాటో కెచప్ కదా అది. నీకు ఎలాగో రాదు చేయనీకి, నాకన్నా వచ్చు కదా, నేను మంచిగా చేస్తున్నా కదా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకపోతే. సో గైస్ లెట్స్ డూ. మాడిపోయిన పిజ్జా చెప్పాను కదా ఈ ముందే పక్క ఫ్లాప్ అవుతుంది పిజ్జా అని. అబద్ధం చెప్పకు. నేను చెప్పినట్టే ఎక్కువ పెట్టినావు, చాలా సేపు పెట్టినావు. 5 minutes పెట్టాల్సింది 20 minutes పెట్టినావు. మొత్తం మాడిపోయింది. నువ్వే తిను. ఇది పిజ్జా అంటారా? మాడిపోయిన పిజ్జా మొత్తం ఎట్లుంది తెలుసా ఇది ఎగ్జాక్ట్లీ? టోస్ట్ అయితే మొత్తం డిస్కల్ అయిపోయింది. పిజ్జా ఫ్లాప్ అయింది గైస్. చెప్పాను కదా ఇందాక పంది లెక్క తినుకుంటా కూర్చుంది, ఆమె వల్లనే ఖరాబ్ అయింది అది. చెప్తే నమ్మలేదు మీరు. ఇప్పుడు నేను దగ్గరుండి చేసుకొచ్చిన. చూడండి ఎంత మంచిగా అయింది పిజ్జా. అసలు మంచిగా అయింది పిజ్జా. మంచిగా అయింది నా వల్లనే గైస్, నా వల్లనే. ఈ ఒక్క పిజ్జా మంచిగా అయింది. నా వల్లనే అది కూడా. చూడండి గైస్, కట్ చేయి. నా వల్లనే అంత మంచిగా అయింది పిజ్జా. చూడండి ఇప్పుడు లెట్స్ గెట్ ది పిజ్జా విత్ పిజ్జా కటర్. ఎంత మంచిగా చేసా పిజ్జా నేను అసలు. ఇందాక ఆమె చెప్పిన నేను అనవసరంగా, నేను ఎంత మంచిగా మెత్తగా ఉంది. ఇందాక మొత్తం మాడగొట్టింది పిజ్జా అంతా. క్రేజీ అసలు, టేస్ట్ మస్తు అయింది. పచ్చిమిరపకాయ అన్నారు, చిల్లీ ఫ్లేక్స్ అంటారు. చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి ఫ్లేక్స్, దాని గుడ్డు అదంతా ఖరాబ్ చేసి మళ్ళీ ఇప్పుడు మంచిగా చేసి మనం దాని మీద చెయ్యాలని వాళ్ళ అట్లా తింటే వేరే వాళ్ళు ఎట్లా తింటారు అనుకుంటున్నాం? గలీజ్గా చీ. మైనస్ ఇప్పుడు తీసుకో మైనస్. చూడండి గైస్, నెక్స్ట్ మైనస్ టమాటో కెచప్ తర్వాత. ఏం కాదు, మొన్న కూడా మైనస్ తిని చచ్చిపోయారంట. నువ్వు కూడా చచ్చిపోతే ఒక పీడ పోతుంది. అయ్యి టిప్స్ అనేది నాదే అప్పుడు. మమ్మీ చూడు మమ్మీ, ఎవరో మైనస్ చచ్చిపోయారంట, నువ్వు నేను చచ్చిపో అంటున్నాడు. ఏం కాదు గైస్, ఒక పీడ పోతుంది పోతే. మళ్ళీ చెప్తున్నావు మంచిగా అన్నీ నాకే వస్తాయి. మమ్మీ వింటున్నావా? అన్నీ నేనే తింటా, అన్నీ నేనే చేస్తాను. అయిపోయింది ఈ పిజ్జా, మనం లోపల పెట్టేద్దాం. వేరే పిజ్జా చేద్దాం అప్పటి వరకు. ఓకే గైస్, లెట్స్ డూ అనదర్ పిజ్జాని. సో ఇప్పుడు ఈ 2 పిజ్జాలు తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టేసి తీసుకొచ్చి